హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నిర్మద. అనదర్ షార్ట్ వీడియో మన ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న సర్క్యులేషన్స్ చూద్దాం. ఏంటి సర్క్యులేషన్స్ అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్స్ కనిపిస్తాయి. ఈ సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్. సింగిల్ సర్క్యులేషన్ అయినా డబుల్ సర్క్యులేషన్ మనకి ఇలా డ్రాయింగ్ ద్వారా నేర్చుకుంటే మనకి ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇంకా వీటి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాయి, డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ సర్క్యులేషన్ అలాగే డబుల్ సర్క్యులేషన్ అని అడగవచ్చు. నెక్స్ట్ సింగిల్ సర్క్యులేషన్ అనేది దేనిలో జరుగుతుంది, డబుల్ సర్క్యులేషన్ అనేది దేనిలో జరుగుతుంది అని అడిగే అవకాశం ఉంది. అలాగే సింగిల్ సర్క్యులేషన్లో మనకి హార్ట్ ఛాంబర్స్ ఎన్ని ఉంటాయి, డబుల్ సర్క్యులేషన్లో హార్ట్ ఛాంబర్స్ ఎన్ని ఉంటాయి అనే క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఈజీగా చూసినట్లయితే సింగిల్ సర్క్యులేషన్ అనేది ఇఫ్ ద బ్లడ్ ఫ్లో త్రూ ద హార్ట్ ఓన్లీ వన్స్ ఫర్ కంప్లీటింగ్ వన్ సర్క్యులేషన్, ఇట్ ఈస్ కాల్ సింగిల్ సర్క్యులేషన్. ఇందులో మనకి చూసినట్లయితే బ్లడ్ అనేది ఒక్కసారి మాత్రమే హార్ట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని మనం సింగిల్ సర్క్యులేషన్ చెప్తాం. ఈ సింగిల్ సర్క్యులేషన్ అనేది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఫిషెస్లో చూడొచ్చు. సింగిల్ సర్క్యులేషన్ అనేది ఫిషెస్లో హార్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే 2 ఛాంబర్స్ హార్ట్ అనేది కనిపిస్తుంది అనమాట ఫిషెస్లో. నెక్స్ట్ సింగిల్ సర్క్యులేషన్లో చూసినట్లయితే సింగిల్ సర్క్యులేషన్లో హార్ట్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి గిల్స్కి అనేది వెళ్తుంది. ఈ గిల్స్లో ఏమవుతుందంటే వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేవి గిల్స్ అనేవి తీసుకుని ఇక్కడ ఆక్సిజనేట్ అవుతుంది అనమాట. బ్లడ్ అనేది ఆక్సిజనేట్ అయ్యి నెక్స్ట్ ఆ ఆక్సిజనేట్ అయిన బ్లడ్ డైరెక్ట్గా మనకి బాడీ పార్ట్స్కి అనేది వెళ్తుంది, అక్కడి నుంచి హార్ట్కి అనేది వెళ్తుంది. ఈ సర్క్యులేషన్లో మనకి హార్ట్కి అనేది బ్లడ్ అనేది ఒక్కసారే సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఇలా జరిగే సర్క్యులేషన్ మనం సింగిల్ సర్క్యులేషన్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ డబుల్ సర్క్యులేషన్ చూసినట్లయితే డబుల్ సర్క్యులేషన్లో మనం ఇఫ్ ద బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ట్వైస్ ఫర్ కంప్లీటింగ్ వన్ సర్క్యులేషన్ ఈజ్ కాల్డ్ డబుల్ సర్క్యులేషన్. మనం ఎగ్జాంపుల్కి చెప్తే రెప్టైల్స్ అండ్ మమ్మల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హ్యూమన్స్. ఇక్కడ బాడీ పార్ట్స్ నుంచి ఫస్ట్ డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది హార్ట్కి వెళ్తుంది, హార్ట్ నుంచి డీఆక్సినేటెడ్ బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్లో ఆక్సిజనేట్ అయిన బ్లడ్ అనేది మళ్ళీ హార్ట్కి వెళ్ళి హార్ట్ నుంచి మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మన బాడీ పార్ట్స్కి అనేది సర్క్యూట్ అవుతుంది అనమాట. ఇలాగ హార్ట్కి 2 టైమ్స్ అనేది సర్క్యూట్ అవడం వల్ల దీన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అని చెప్తాం. ఈజీగా చెప్పాలంటే సింగిల్ సర్క్యులేషన్ అనేది హార్ట్కి ఒకసారి సర్క్యులేషన్ అనేది వెళ్తుంది అనమాట. హార్ట్కి ఒకసారి వెళ్తుంది సింగిల్ సర్క్యులేషన్లో. డబుల్ సర్క్యులేషన్లో మనకి ఏమవుతుందంటే హార్ట్కి 2 టైమ్స్ అనేది వెళ్తుంది అనమాట. దీన్ని మనం డబుల్ సర్క్యులేషన్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.